మన నిజామాబాద్ లో కేవలం 6,550 రూపాయలకి స్వచ్ఛమైన నీటి సర్వీస్ ని సిగ్నస్ ఎస్ఆర్ ఆక్వా సొల్యూషన్ ఏఎంసీ సర్వీసెస్ అందిస్తోంది. నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా కూడా చాలా మట్టుకు ఒకవైపు వరి ధాన్యం కావచ్చు, మరోవైపు మొక్కజొన్నని సాగు చేస్తూ ఉంటారు. ఈ నేపథ్యంలో చాలా మట్టుకు ఇప్పుడు వేసవి కాలం వచ్చింది కాబట్టి యాసంగిలో చాలా తక్కువగా దిగుబడి వస్తున్నటువంటి సిచ్యువేషన్ చెప్పొచ్చు. మొక్కజొన్నకు సంబంధించి ఇప్పటికే ఎక్కడ చూసినా కూడా నీరు అడుగంటిన పరిస్థితిలో కూడా మొక్కజొన్న రైతులు కూడా ఒకవైపు ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో పాటు కూడా ఏదైతే మొక్కజొన్ననైతే నేరుగా మొత్తం ఆ పంట బయటకు వచ్చిన తర్వాత ఇట్లా చూడొచ్చు. నిజామాబాద్ జిల్లా మోపాల్ మండలంలోని మంచిప్ప వద్ద అయితే రోడ్డుకు ఇట్లా ధాన్యాన్ని ఆరబోసినటువంటి పరిస్థితి. మొక్కజొన్నని మొత్తం కూడా రోడ్డుకు ఒక వన్ సైడ్ మొత్తం కూడా దాదాపుగా కూడా ఒక కిలోమీటర్ వరకు కూడా ఇట్లాంటి రైతులైతే తన పంటని ఆరబెట్టుకునే ప్రయత్నంలో భాగంగా కూడా రోడ్డుకు ఒక పక్కన మొత్తం పంటనంతా వేసి కూడా దాని పక్కన ఇట్లాంటి చెట్లని కూడా అంటే ఎవరికి కూడా ఇబ్బంది కలిగించద్దు అనే ఉద్దేశంతో పొలాల్లో అయితే ఎట్లాగో ఆరబెట్టుకునే పరిస్థితి ఉంటుంది. కనీసం రోడ్డు పైన ఆరబెట్టుకుంటే ఎంత ఎండుతుంది, ఎండిన తర్వాత కూడా వీడికి అమ్ముకోవచ్చు అనే ఉద్దేశంతో అయితే రైతులు ఆరబోసినటువంటి పరిస్థితిని చూడొచ్చు. ఒకవైపు మొత్తం కూడా చెట్లకు సంబంధించినటువంటి కొమ్మల్ని అడ్డు పెట్టేసేసి అది ఎండ బాగా ఉంది కాబట్టి ఎండల్లో ఎండి మళ్ళీ వాళ్ళ పంటని కూడా అమ్ముకోవడానికి కూడా వాళ్ళకి హెల్ప్ఫుల్ గా అవుతుంది అని చెప్పేసి ఇట్లా మొత్తం రోడ్డుకు పక్కన కూడా ఒక భాగం మొత్తం కూడా నీట్ గా వన్ సైడ్ మొత్తం ఆరబెట్టినటువంటి పరిస్థితి ఉంది. రైతులకు చాలా మట్టుకు కూడా ఒకవైపు నష్టాలు వస్తున్నాయని చెప్పారు. ఎందుకంటే పంటకి సంబంధించి వర్షాలు లేకపోవడము చాలా మట్టుకు కూడా అంటే ఇది యాసంగి పంట కాబట్టి వర్షాలు ఉండని పరిస్థితి ఉంటుంది. మొత్తం కూడా ఒకవైపు ఇప్పుడే మనం చూసాము మోపాల్ కానీ ఇక్కడ మొత్తం మండల వ్యాప్తంగా కూడా చాలా పంటలు అయితే దెబ్బతిన్నటువంటి పరిస్థితి ఉంది. మొక్కజొన్న రైతులు సైతం ఆవేదన వ్యక్తం చేశారు. తమకి చాలా మట్టుకు కూడా పంటకు నష్టం వాటిల్లింది అని చెప్పొచ్చు. వాళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. మొత్తానికి అయితే ఇది ఒక చాలా మంది వెళ్ళే వాళ్ళు కూడా దీన్ని ఆసక్తిగా చూస్తున్నటువంటి క్రమంగా చూడొచ్చు. ఎందుకంటే ఒకవైపు మొత్తం కూడా చాలా మట్టుకి కూడా రోడ్డుకు ఒక వన్ సైడ్ ఆరబెట్టి ఒకే లైన్ గా వరుస క్రమంలో కూడా ఇది ఉండడంతో కూడా రైతులు తమకు ఎంతో కొంత హెల్ప్ఫుల్ గా అవుతుందని చెప్పేసి ఆరబెట్టినటువంటి పరిస్థితిని మనం చూడొచ్చు. ఇట్లా ఆరబెట్టిన రైతులు కూడా దీనికి ఇట్లా దున్నుతున్నటువంటి పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే ఒకవైపు ఎండినప్పటికీ ఎండ కొడుతుంది కాబట్టి ఎండిపోయి కూడా మళ్ళీ దాన్ని ఇట్లా మళ్ళీ కాళ్ళతో కానీ దానికి ఒక ఎక్విప్మెంట్ ఉండిద్ది. దాంతో కూడా ఇట్లా అంతా నేర్పుతూ ఉంటారు. ఇట్లా నేర్పడం వల్ల కూడా అది మొత్తం పూర్తిగా గాలి దలిగి కూడా ఎండిపోయే అవకాశాలు ఉంటాయి. కాబట్టి దాన్ని చాలా మటుకు రైతులు ఉదయం వేళలో కూడా ఇదంతా ఒకసారి మళ్ళీ అక్కడి నుంచి ఇక్కడి వరకు కూడా మొత్తం దీన్ని ఇట్లాంటి చేతితో సహాయంతో కూడా ఇట్లా చేస్తూ ఉంటారు. ఎందుకంటే ఇట్లా చేయడం వల్ల కూడా తొందరగా ఎండిపోయి వాళ్ళకి తొందరగా అమ్ముకోవడానికి వీలు ఉంటుంది. కాబట్టి ఇట్లా 2 పూటలు కూడా ఇట్లా రైతులు వచ్చేసి ఎండబోసిన క్రమం